మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుందా ముచ్చట పవర్డ్ బై డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్. ముచ్చట్లు షురూ చేద్దాం. ఒకటో విడతైనా రెండో విడతైనా అదే జోరు. బీఆర్ఎస్ అభ్యర్థులదే గెలుపు. పల్లె జనం గులాబీ జెండాను గుండెలకు పెట్టుకున్నారు. కారు పార్టీ మద్దతుతోని నిలబడ్డ అభ్యర్థులను కడుపులో పెట్టుకొని గెలిపించుకున్నారు. బీఆర్ఎస్ దెబ్బకు షెయి పార్టీకి కరెంటు షాట్ కొట్టినట్టే అయింది. బేజారైపోయింది. అంతేనా కాదా? పంచాయతీ ఎలక్షన్ల జనం బుద్ధి చెప్తున్నా మరి రేవంత్ సార్ ముఠా మాత్రం అవద్దాన్ని నిజం చేసే కుట్రేషన్ చేస్తానులా ఇట్లా నువ్వు చూడాలి మీరు. ఇప్పుడు రేవంత్ సార్కు సినిమా అంత మంచిగా సమాజైనట్టున్నది. సారు వారి 2 ఏళ్ల పాలన ఎట్లున్నదో పల్లె జనం పంచాయతీ ఎలక్షన్ల వాతలు పెట్టి మరి కండ్లకు కట్టినట్టు చూయించారు. ఒక విడత రెండో విడత ఓట్ల గులాబీ పార్టీ అభ్యర్థులే షెయి పార్టీకి చెమటలు పట్టించారు. రేపచ్చే 3వ విడతలు కూడా గిదే సీనా చురుకాయ. ఇక కేసీఆర్ సారు 10 ఏళ్ల పాలనకు జనం జేజేలు కొడుతురు. తెలంగాణను ఏలాలంటే అది కేసీఆర్ సార్తోనే అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు రక్ష అని జనం ఓట్లేసి మరీ చెప్పారు. రేవంత్ సారు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లనే మాకొద్దు రేవంత్, మాకొద్దు షెయి పార్టీ పాలన అన్నట్టు తీర్పు చెప్పారు. మరి షెయి పాటోలు గెలవలేదా అనే వాళ్ళు కూడా గెలిచిరు. గెలిచిన జాగరల్లా 10 ఓట్లు 20 ఓట్లు 100 ఓట్లు ఫరక్తోని గట్టెక్కిర్రు. అసలైతే ఎప్పుడు ఏ ఎలక్షన్లు జరిగినా అధికారంలో ఏ పార్టీ ఉంటుందో గా పార్టీ దిక్కే జనం నిలబడతారు, వాళ్ళనే గెలిపించుకుంటారు. కానీ ఈ తాప మాత్రం సినిమా ఉల్టా పల్టీ అయిపోయింది. అధికార పార్టీని దూరం పెట్టిరు. పల్లె జనం దెబ్బకు కాంగ్రెస్ పార్టీ కల్లాసైపోయింది. ఆఖరికి మంత్రులు ఎమ్మెల్యేల సొంత నియోజకవర్గాలు ఊర్లలో కూడా షెయి పార్టీ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారంటే ఇక చెప్పు జనానికి సర్కార్ మీద ఎంత కోపం ఉన్నదో. జనం గింతగానో కోపం పెట్టుకున్నారని షెయి పార్టీ లీడర్లు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల మీద లడాయిలకు పోయారు, దాడులకు దిగిరు. గెలిచిన అభ్యర్థుల ఇండ్లకు పోయి దౌర్జన్యం చేసిరు, దాదాగిరి చేసిరు. చూడు వాళ్ళు ఎంతగానో మంట పెట్టుకున్నారో. ఓ దిక్కు కాంగ్రెస్ గుండాలు గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థుల మీద గూండాగిరి చేస్తుంటే, ఇంకో దిక్కు రేవంత్ సార్ వారు మీడియా చిన్నగా పర్ఫార్మెన్స్ ఇస్తాంది. అసలు టీవీలలో పేపర్లలో అంకెల గారడీతోని జనాలను మత్మార్పించే ఉపాయం చేస్తాంది. కాంగ్రెస్ దే గెలుపు, కాంగ్రెసే దూసుకుపోతుంది అనుకుంటా అబద్ధపు వార్తలు వండి. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచిందని చెప్పి ఇటు 3వ విడత ఓట్ల జనాలను కన్ఫ్యూజ్ చేసి షెయి పార్టీ దిక్కు మరిద్దామని చూసిరు కావచ్చు. ఎంత మోసం చెప్పు, ఎంత కుట్రేషం. ఫస్ట్ విడత వచ్చినప్పుడు ఘటన చేసిరు, అయినా జనం నమ్మలి. ఇప్పుడు 2వ విడత అప్పుడు కూడా ఏకగ్రీవాలు అవి ఇవి కలిపి కూడా షెయి పార్టీ బంపర్ మెజార్టీ అని ఊదరగొట్టే పని పెట్టుకున్నారు. మొత్తానికి ఒకటి మాత్రం అందరికీ అర్థమైంది, తెలంగాణ జనానికి ఈ రేవంత్ సార్ పాలన అస్సలు నచ్చుతలేదు. కాంగ్రెస్ సర్కార్ మీద రాష్ట్రమంతా కోపంతోనున్నది. బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీ అని జనం ఫిక్స్ అయిపోయారు. అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లా షెయి పార్టీని నమ్మి మల్కా మోసపోవద్దని జనం ఊర్లలో తీర్మానాలు కూడా చేసుకుంటారు. దానికి గవాయి ఈ పంచాయతీ ఎలక్షన్లే. మన రేవంత్ సార్ నీతులు చెప్పమంటే అసలు ఏమన్నా చెప్తాడు అనులా? సరే చెప్తే చెప్పని మంచిదే, కానీ నోటికొచ్చింది కదా అని ఏది పడితే ఎట్లా పడితే గట్లా చెప్తే కాదు కదా. చెప్పిన నీతులు పాటించాలే. కానీ రేవంత్ సారు వారి నీతులు ఎట్లుంటాయంటే, నేను చెప్పేవే నీతులు అవతలోళ్ళకే, నాకు మాత్రం కాదు. రూళ్ళు చెప్తా కానీ నేనే పాటించా అన్నట్టు చేస్తాడు. అంతెందుకు సారు వారి మనవన్నే ముచ్చట్నే తీసుకురాదు, ఏమైందో చెప్తా గాని. ఆ నీతుల ముచ్చటేందో చెప్తా గాని, అసలు మొన్న మెస్సీ మన పట్టణానికి వచ్చినప్పుడు రేవంత్ సార్ వారి పర్ఫార్మెన్స్ చూసిరు కదా. ఇక సారు పర్ఫార్మెన్సే కాదు, సారు వారి ముద్దుల మనవాన్ని కూడా మైదానంలోకి దించిండు, మెస్సీతోని ఆట ఆడిచ్చిండు.
అసలు మెస్సీని మన కాడికి పిలుచుకొచ్చి రేవంత్ సారును ఈయన మనవడు గిట్లా ఫుట్బాల్ ఆడేందుకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయట. అవి కూడా సింగరేణి పైసలు, అంటే మంది సొమ్ము మంగళారం అన్నట్టు. సపోజ్ ఈ మైదాన్లా రేవంత్ సార్ వారి మనవని జాగల మన కేసీఆర్ సార్ మనవడు ఉంటే ఇదే రేవంత్ సార్ ఏమనేటోడలా నేను చెప్పా. రేవంత్ సారే చెప్తాడు, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చూడు మీరే. అంటే ముఖ్యమంత్రి గారు మానవుడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళకి గొప్ప ఉండొచ్చబ్బా. కాకి పిల్ల కాకి ముద్దు, ఊరోళ్ళకి ఏం ముద్ద కాకి పిల్ల. సేమ్ కేసీఆర్ మానవుడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇష్టం అబ్బా నెత్తి మీద పెట్టుకొని. చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మనవాడిని హిమాంశును భుజాల మీద మోసుకొని పొమ్మాను. చేత కాకపోతే కట్టెలు కట్టుకొని తీసుకుపో, నాకేం చేసేది ఉంది. నువ్వు ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు చెప్పినట్టు అడుగుతాం కడుగుతాం, బరాబర్గా అడుగుతాం కడుగుతాం. ఎవరైతే ప్రజా జీవితంలోకి వచ్చి బహిరంగ ప్రదర్శనలు చేస్తారో ఖచ్చితంగా జవాబుదారీతనంగా ఉండవలసిందే. బరాబర్ అడుగుతాం కడుగుతాము. అది సంగతి. కాకి పిల్ల కాకి ముద్దు. మరి జనాలకేం ముద్దు? అడుగుతాం కడుగుతాం అని అంటుండు. మరి ఇప్పుడు ఎవరిని అడుగుతాడు రేవంత్ సారు? ఎవరిని అడుగుతాడు రేవంత్ సారు? నీకు నువ్వే అడుక్కుంటావా సారు? నీకు నువ్వే కడుగుతావా? నీ సిద్ధాంతం ప్రకారం కడగాలే కదా సారు. మరెందుకు నీ మనవన్ని మెస్సీ కాడికి పట్టుకుపోయి ఊరేగిచ్చినావు, ఆయనతోనే ఆడిచ్చినావు? అంటే నీ మనవని సంబరానికి తెలంగాణ జన సొమ్ము ఎందుకు మాయం చేయాలి సార్? నీకో నీతి కడమలో కొన్నితా సార్? మళ్ళోసారి యాద్ చేసుకో సారు నువ్వు అప్పుడన్న మాటలను. అంటే ముఖ్యమంత్రి గారు మానవుడు కేటీఆర్ కొడుకు అయితే వాళ్ళకి గొప్ప ఉండొచ్చబ్బా. కాకి పిల్ల కాకి ముద్దు, ఊరోళ్ళకి ఏం ముద్ద కాకి పిల్ల. సేమ్ కేసీఆర్ మానవుడు ఉంటే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఇష్టం అబ్బా నెత్తి మీద పెట్టుకొని. చేతనైతే కేసీఆర్ ఏడికి పోయినా కూడా వాళ్ళ మనవాడిని హిమాంశును భుజాల మీద మోసుకొని పొమ్మాను. చేత కాకపోతే కట్టెలు కట్టుకొని తీసుకుపో, నాకేం చేసేది ఉంది. నువ్వు ప్రజా జీవితంలోకి వస్తే శ్రీశ్రీ గారు చెప్పినట్టు అడుగుతాం కడుగుతాం, బరాబర్గా అడుగుతాం కడుగుతాం. ఇప్పుడు అర్థమైందా అనుల్లా? ఇవి రేవంత్ సార్ వారి ఉద్దరం ముచ్చట్లు. సారు సుద్దులు చెప్తాడు కానీ పాటించడు, అవతలకు రూల్ పెడతాడు కానీ సారు రూల్ ప్రకారం నడవడు. ఇది ఒక్కటనే కాదు, గిసోంటి ఈ 2 ఏళ్లలా ఎన్ని చూడలేదు, ఎన్ని మట్ల మాట తప్పి మత్పరియలేదు కదా. వెల్కమ్ బ్యాక్. అవుగాని ఇక పంచాయతీ ఎలక్షన్లు 2 విడతలు అయిపోయినాయి కదా, ఇక 3వ విడత బాకీ ఉన్నది. ఇక ఈ ఎలక్షన్ల ఎన్ని చిత్ర విచిత్రాలు నడుస్తాయనుకుంటురు. ఈ ఓట్లు చేయబట్టి ఇండ్లలోనే పంచాయతీలు అవుతున్నాయి. ఇక ఓడిపోయిన అభ్యర్థులది ఒక బాధ, గెలిచినోళ్ళది ఇంకో బాధ. పారి అట్లట్లా అన్ని కలిపి షార్ట్ కట్లా చూద్దామట గాని. ఇక 2 విడతలు అయిపోయినాయి, ఇక 3వ విడత జాతర షురు అయింది. ఊర్లల్లా ప్రచారాలు అసలు ఏమన్నా నడతానే అనుల్లా. వెరైటీ ప్రచారాలతోనే ఇంటింటికి పోయి ఓట్లు అడుగుతురు. ప్రచారాలు గట్ల నడితే ఇక పోటీలు కూడా గమ్మతిగానే ఉన్నాయోల్లా. ఒక ఊర్లోనేమో అత్త కోడళ్ళు పోటీ పడుతురు, ఇంకో ఊర్లోనేమో అన్న తమ్ముల నడుమ పోటీ నడుతుంది. అంటే ఇంట్లోనే ఎలక్షన్ల పోరు నడుతుంది అన్నట్టు. ఇక 2వ విడత ఎలక్షన్లలో కూడా చిత్ర విచిత్రాలు నడిచినాయోల్లా. పాపం ఇగో శాలికి రాజు అనే అన్న సర్పంచ్ అభ్యర్థిగా ఉండే. మొన్న 8వ తారీఖు నాడు ఊరేసుకుని కాలం చేసిండు. కానీ ఆ ఊరి జనం చచ్చిపోయిన ఈ రాజన్ననే గెలిపించిర్రు. పాపం బతుకుంటే అయిపోవు కదా అన్నట్టు. ఈ అక్క పేరు శ్రీవేద. నిర్మల్ జిల్లా బాగాపూర్ పంచాయతీ ఎలక్షన్లలో నిలబడ్డది. ఒక్కటంటే ఒక్క ఓటుతో గెలిచిందోల్లా. వీళ్ళ మామ అమెరికాలో ఉంటాడట. కోడల కోసం అమెరికా నుంచి వచ్చి ఓటేసిండు. ఆ ఒక్క ఓటే ఈమెను గెలిపించింది. ఇగో గీ పోలీస్ అన్నది ఒక గోస అంటే ఒక గోస నానుల్లా. ఈయన లెక్కకైతే ఎస్ఐ సారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ పంచాయతీ ఎలక్షన్లలో నిలబడ్డాడు. ఈ పంచాయతీ ఎలక్షన్ల కోసం ఎస్ఐ కొలువుకు రాజీనామా చేసిండు. చెయ్యి పార్టీ తరపున నిలబడ్డాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి అక్క ఈయనకు మద్దతు ఇచ్చింది. ఇంకేంది, చెయ్యి పార్టీ మద్దతు ఇస్తుంది కదా అని కాంగ్రెస్ ను నమ్ముకొని పోలీస్ కొలువుకు రాజీనామా చేస్తే అసలుకే మోసమైంది. ఉన్న కొలువు పోయింది, ఎలక్షన్లలో ఓడిపోవుడు అయింది. ఎస్ఐసార్ కథ గట్లున్నదా? ఖమ్మం జిల్లా తీర్థాల ఊరి పంచాయతీకి పోటీ చేసిన చెయ్యి పార్టీ అభ్యర్థులది ఇంకో తాండ్లాట. పంచాయతీ ఎలక్షన్లల్లా వాళ్ళు ఓడిపోవుడుతోనే ఇంటింటికి పోయి మేం పంచిన పైసలు మాకు వాపస్ ఇయ్యుర్రి అని రుబాబ్ చేసిర్రు. మరి జనం ఊకుంటారా? పైసలు ఎవడేమన్నాడు, మేమెందుకు వాపస్ ఇస్తాం అని వాళ్ళు మరల పడ్డారు.
ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల జిల్లాకు పోదాం రారి. ఎందుకంటారా, ఆడ జాతర నడుస్తుంది. ఇక జాతర అంటే ఎట్లుంటుందో అంత ధూమ్ధామే కదా. అయితే ఈ జాతరలా ఒక వెరైటీ పోటీలు పెట్టుకున్నారు, ఆటల పోటీలు. మనం చూసి తీరాలే. చూద్దరట రారి మరి చెప్పునా. కిష్టపురానికి స్వాగతం సుస్వాగతం. జాతర అని చెప్తి కదా, ఇగో గిదే ఉరుసు జాతరనట. జాతర అంటే దేవులను మొక్కుడే కాదు, ఆటల పోటీలు కూడా ఉంటాయోలా. అగో గిడ బండెత్తుడు పోటీలు నడతానే సుడురి. ఎత్తు అది లెక్క కాళ్ళ మీద వాడేసుకోగల ఆయనట. నెమ్మదిగానే పెద్దన్నా. ఇగో గిన్నెనైతే బాహుబలి లెక్కనే బండనెత్తుతాండు కదా. అసలు అది ఒరిజినల్ రాయనా లేకుంటే థర్మాకోలా? గట్లనే అనిపించింది నాకైతే. గి అన్న మోసిన మోసుడుకు ఒక్కొక్కరు 100 కిలోల రాళ్లను గిట్లా లావట్టి ఎత్తేసిర్రోల్లా. ఇగో గి అన్నలను చూడు, వీళ్ళైతే ఒంటి షయ్యితోని లావట్టి మేము ఒరిజినల్ బాహుబలులం అంటురు. జరసేపు చూద్దాం ఈ ఆటలను. చూసిరా, లాస్ట్ కు 125 కిలోల వజనున్న రాయిని ఎత్తిన ఓ కన్నకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందట. ఇక రాళ్ళెత్తే పోటీలలో పాలు పంచుకునేందుకు మన తెలంగాణ నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా పైల్వాన్లు వచ్చి అందరినీ దిల్కుషి చేసిర్రు. అవుగాని మీ దిక్కు సాల ఎట్లున్నదోలా. ఇక హైదరాబాద్లో 3-4 రోజుల సంది అయితే బాగా పెరిగిందోలా. ఇక హైదరాబాద్ అంటే నయం అనుకోలే, ఊళ్ళకు పోతే మాత్రం ఇగో మనుషులు గడ్డ కడుతురు, గజ్జ వణుకుతురు. అసలు పులిని చూస్తేనన్నా గంతగానం భయపడరు కావచ్చు, చలికి మాత్రం గజ్జుమంటారు. భారీ ఈ చలి సంగతి ఏందో అడుచుకుందాం కానీ. నిజం చెప్తున్నా, చలి చంపుతాంది కాదోల్లా. అసలు ఈ 3 వద్దుల సంది అయితే నేరి గద్మానం అంటే అద్మాన్. అసలు పొద్దుగాల లేవబుద్దే అయితే ఒట్టు, పొద్దుముకి కాగానే ఓణి కూడుతాంది. ఇక హైదరాబాద్లో అయితే దినం పెరుగుతూనే ఉన్నది. లెక్కకైతే పట్నంలో చలికాలమైన అంతగానం చలి పెట్టదంటారు. కానీ ఇప్పుడు ఈడ కూడా బాగా పెడుతుందోలా. ఇక పట్నం అవతల చెట్లు ఊటలు ఉన్నాయి జాగాలనైతే వణికి పోతురు జనాలు. ఇక హైదరాబాద్ కథ గట్లుంటే అటు ఊళ్ళనైతే ఘోరం అంటే ఘోరం. పొద్దుగాల 10-11 అయినా కానీ చలి మాత్రం పోతలేదు. ఎండ పొడుకు ఉండకుంటే వణుకుడు అవుతున్నది. ఇక పొద్దుమీకైతే బయట ఒక్కలంటే ఒక్కలు కనబడితే ఓటు గంతగానం వణికిస్తున్నది జనాలను. ఇక ఆదిలాబాదు, ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాదు జిల్లాలనైతే మస్తు చలి పెడుతుందట. ఇక ఈ చలి సరిపోతలేదన్నట్టు మంచొకటి, పొద్దుగాల 6ంటికి తొవ్వల కూడా కనబడతలేవు. ఇక పాపం బడికి పోయే పోరలది ఒక అవస్థ అంటే ఒక అవస్థనే పోరి. తెల్లారులే లేవాలంటే వాళ్ళకు సుక్కలు కానొస్తున్నాయట. ఇక ముక్కుంటనో మురుక్కుంటనో గరం కులాలు పెట్టుకొని బడితో పట్టుడైతున్నది వాళ్ళకు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది పిల్లలకు కానీ ఈ ముసలి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం ఇప్పుడు వర్షాలు చాలా పడ్డాయి అన్నాడు. వర్షాలు చాలా పడేసరికి ఈసారి చలి కూడా ఎక్కువ ఉంది. అంటే ఇంత ముందు కూడా ఎన్నడూ ఇంత లేనంత చలి ఈసారి ఇక్కడ ఉంది. ఇక్కడ మార్నింగ్ బాగా చలి ప్రభావం చాలా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ చాలా అడవుల జిల్లా కాబట్టి ఇక్కడ చాలా ఆదిలాబాద్ లో చలి ప్రభావం ఎక్కువనే ఉంటుంది. సందర్భాలలో చిన్నపిల్లలు స్కూల్ కూడా కొందరు వెళ్ళటం లేదు. దీని ప్రభావము గమనించి స్కూలుకు సెలవులు కేటాయించాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చీకటి పడ్డాక ముఖ్యంగా ముసలోళ్ళు బయటికి వెళ్ళకుర్రి. ఇక షట్టర్లు మఫ్లర్లు వేసుకుని అస్సలు మరవద్దు. ఇంకో 3 రోజులు చలి ఇంకా ఎక్కువ పెడుతుందట. అసలు ఎండ పొడు కూడా తాకదట. ఇక అందుకే జర పైల మరి. చూసిరు కదా, గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పరి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.